ఈ కష్టాలు ఏం చేస్తాయి, ఈవేళ ఉంటాయి రేపు పోతాయి. అంతే తప్ప అంత పిరికితనంతో ఆత్మహత్య చేసుకోవడం, అంత దిగజారిపోవడం నిజంగా చాలా సంస్కారహీనం. ఆత్మహత్య చేసుకోవడం అంటే నాకు అర్థం కాదు. ఆత్మహత్యనా మన సమస్యలకి పరిష్కారం? ఆత్మహత్య పరిష్కారం అంటే అందరూ చచ్చిపోతారు. ప్రతి ఒక్కడికి పుట్టిన తర్వాత బాధ్యత వచ్చిన తర్వాత ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు వస్తుంటాయి. అంత మాత్రాన ఆత్మహత్య చేసుకోవాలా? అంటే అది ఆత్మహత్యనా లేకపోతే ఎవరన్నా బలవంతంగా ఇలాంటి బ్లాక్ మెయిలింగ్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అని ఫోన్ చెక్ చేస్తారు. ఏం చేసినా ఎదిరించాలి కదండి. హత్య చేస్తే మనం ఏం చేయలేం, కానీ మనం ఆత్మహత్య చేసుకుంటేనే కష్టం. ఎవరో వచ్చి మనల్ని మర్డర్ చేసేస్తే మనం ఏం చేయలేం కదా, మంద కాదు కదా బాధ్యత. కానీ మన ప్రాణాన్ని మనం తీసుకుంటున్నప్పుడు, అంత ధైర్యం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా బ్రతకడానికి ఉపయోగించాలి ఆ ధైర్యాన్ని. ఏమైపోతుంది, 4 రోజులు కష్టపడతాం, తర్వాత స్థిరపడతాం. అంత మాత్రాన్ని ఆత్మహత్యలు చేసుకోకూడదు. ఇది కేసుని చూస్తే మాత్రం అది ఆత్మహత్యలా లేదు, ఏదో ప్రత్యేకమైనటువంటి కేసులా కనపడుతుంది. ఎందుకంటే యుక్త వయసుకు వచ్చిన పిల్లలు తల్లి మాట వినేసి నేమయం కూడా చనిపోతాం. అంత అజ్ఞానంతో వాళ్ళు ఎందుకు వెళ్ళారు చదువుకున్న పిల్లలు. ఇదేదో తేడాగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం కూడా చర్య తీసుకోవాలి, పోలీసులు చర్య తీసుకోవాలి. ఖచ్చితంగా ఇలా ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి దీని మీద కూడా అవేర్నెస్ తీసుకొచ్చి ప్రభుత్వాలు ఖచ్చితంగా దీనిపై జాగ్రత్తగా ఆలోచించాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.